హ్యాపీ న్యూ ఇయర్ 2025. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ రీడ్స్. 2024లో వచ్చిన టాప్ 10 ఫిలిమ్స్ ని ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. ఈ మూవీస్ అన్ని నా పర్సనల్ ఫేవరెట్స్ మాత్రమే. అండ్ ఈ లిస్ట్ లో ఫస్ట్ 8 ఫిలిమ్స్ కి నేను ర్యాంకింగ్ ఇవ్వాలనుకోవట్లేదు, బట్ లాస్ట్ 2 ఫిలిమ్స్ మాత్రం టాప్ 2 ఫిలిమ్స్ ఫర్ 2024 ఫర్ మీ. నెంబర్ 10 ఇన్ ద లిస్ట్ కల్కి. ఈ మూవీని నేను అమ్మ నాన్నతో కలిసి చూసా అండ్ వి ఎంజాయ్డ్ ఇట్ అలాట్. ఇలాంటి ఒక ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ ని, కాంప్లెక్స్ స్టోరీని అందరికీ అర్థమయ్యేలా అండ్ ఎంటర్టైనింగ్ గా చెప్పడంలో నాగ్ అశ్విన్ సక్సీడ్ అయ్యారు. ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకున్న డార్లింగ్ ప్రభాస్ కి కూడోస్ చెప్పొచ్చు. ఈ మూవీలో తన స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువే అయినా ఆ లాస్ట్ లో వచ్చే ఒక్క షాట్ తో ఈ మూవీని ఆకాశంలో తీసుకెళ్లి పెట్టారు. అండ్ మహాభారతం లాంటి ఒక ఎపిక్ ని ఒక ఫ్యూచరిస్టిక్ ఈవెంట్ తో లింక్ చేసి నాగ్ అశ్విన్ ఎక్సలెంట్ గా తీశారు. నెంబర్ 9 35. ఈ మూవీ నాకు ఒక సర్ప్రైజ్. మ్యాథ్స్ అస్సలు అర్థం కాని ఒక స్కూల్ స్టూడెంట్ అయిన చిన్న పిల్లోడు తరువాత మ్యాథ్స్ నేర్చుకుని ఎలా పాస్ అయ్యాడు అన్నదే స్టోరీ. నివేదా థామస్ అరుణ్ గా చేసిన ఆ చిన్న పిల్లోడు ఈ మూవీలో పర్ఫార్మెన్స్ ఎరగదీశారు. ఏ మస్ట్ వాచ్. నెంబర్ 8 స్వాగ్. ఈ మూవీలో శ్రీ విష్ణు తన నట విశ్వరూపాన్ని చూపించారనే చెప్పాలి. జెండర్స్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈక్వల్ అనే పాయింట్ ని ఈ మూవీలో అద్భుతంగా కన్వే చేశారు. LGBTQ లో నేను చూసిన బెస్ట్ ఫిల్మ్ అయితే ఇదే. నెంబర్ 7 లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ అండ్ వెంకీ అట్లూరీస్ మ్యాజిక్. ఈ మూవీ గురించి చెప్పడానికి ఏం లేదు, మీరు అందరూ ఆల్రెడీ చూసేసే ఉంటారు. నెంబర్ 6 అమరన్. సాయి పల్లవి, శివకార్తికేయన్ కలిసి ఈ మూవీతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారనే చెప్పాలి. సాలిడ్ బయోపిక్ ఆఫ్ ది గ్రేట్ సోల్జర్ ద లేట్ ఉన్ని ముకుందన్. నెంబర్ 5 మంజుమల్ బాయ్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్స్ ఐ హావ్ ఎవర్ సీన్. ఈ మూవీని మా అమ్మ నేను కలిసి చూసాం. మా అమ్మ అయితే ఈ మూవీని చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. ఫ్యామిలీతో పాటు హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసేయచ్చు. నెంబర్ 4 లాపతా లేడీస్. బాలీవుడ్ నుండి ఈ ఇయర్ లో వచ్చిన బెస్ట్ ఫిలిం ఇదే అని చెప్తా. అమ్మాయిలు పెద్ద చదువులు చదువుకోవడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందన్నది ఈ సినిమా మెయిన్ ప్లాట్ పాయింట్. బట్ ఇంత సీరియస్ టాపిక్ ని సినిమా మొత్తం హాయిగా నవ్వుకునేలా తీశారు కిరణ్ రావ్. కూడోస్ టు హర్. నెంబర్ 3 సరిపోదా శనివారం. ఈ మూవీ కూడా మా అమ్మ నేను కలిసే చూసాం అండ్ వి ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. ఒక రొటీన్ కమర్షియల్ స్టోరీ అయినా ఈ సినిమాకి ఇచ్చిన ట్రీట్మెంట్ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. నానికి సూర్యకి మధ్య వచ్చే కాన్ఫ్రంటేషన్ సీన్స్ ఫ్యాంటాస్టిక్. దే బోత్ సెట్ ద స్క్రీన్స్ ఆన్ ఫైర్ విత్ దేర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్. అండ్ ఫైనలీ కమింగ్ టు మై టాప్ 2 ఫేవరెట్ ఫిలిమ్స్ ఆఫ్ 2024. నెంబర్ 2 సత్యం సుందరం. మీరు గానీ ఒక చిన్న విలేజ్ లో పుట్టి పెరిగి ఉంటే ఈ మూవీ మీకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అరవింద స్వామి, కార్తీ కలిసి మ్యాజిక్ చేశారనే చెప్పాలి. ఈ మూవీ చూసి నేనైతే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యా. అండ్ నెంబర్ 1 మై మోస్ట్ ఫేవరెట్ ఫిలిం ఆఫ్ 2024 ప్రేమలు. ఈ మూవీ నాకు అంతలా నచ్చడానికి మెయిన్ రీజన్ నేను చాలా రోజుల తర్వాత ఒక సినిమా చూసి హాయిగా నవ్వుకోవడం. ఆల్సో ఇప్పుడున్న జనరేషన్ యూత్ లో ఉండే కన్ఫ్యూజన్ అండ్ ఖాయోస్ ని డైరెక్టర్ అద్భుతంగా చూపించారు. ఆల్సో దట్ మ్యూజిక్ మ్యాన్ ఆ మూవీ చూసిన నుండి నా మైండ్ లో రన్ అవుతూనే ఉంది. అండ్ ఈ మూవీ లాస్ట్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ నాకు చాలా క్యూట్ గా అనిపించింది. అండ్ ఆ ట్విస్ట్ చూపించినప్పుడు వచ్చే మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. ఫ్యూ ఆనరబుల్ మెన్షన్స్. పుష్ప 2. అల్లు అర్జున్ నట విశ్వరూపం కోసం ఈ మూవీ ఖచ్చితంగా చూసేయాలి. అండ్ ఒక మంచి యూనిక్ స్టోరీ చూడాలనుకుంటే కా మూవీ చూసేయచ్చు. 2024 లో నేను చూసిన కొన్ని మూవీస్ లో ఇవి నా ఫేవరెట్స్. మీ టాప్ 10 మూవీస్ ఆఫ్ 2024 ని కింద కామెంట్స్ లో మెన్షన్ చేసేయండి. వాటిల్లో నేను చూడని మూవీస్ ఉంటే ఐ విల్ వాచ్ దెమ్. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.